పౌర్ణమి రోజున మన మనసులో ఏ కల్పన చేస్తాం, ఏ ఆలోచన, ఆ ఆలోచనలకి కార్యరూపాన్ని ధరించిన గిరి ప్రదక్షిణ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా ఏ ఊరు వాళ్ళు నాకు తెలియదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కొద్దిమంది ఉన్నారు. విశేషంగా ప్రతి గ్రామం నుంచి మనం ఎంపిక చేసి తీసుకురావాలి. కొండగట్టు స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఉన్నారో ఎవరైనా కొండగట్టు ఉన్నవాళ్ళు, కొండగట్టు వాళ్ళే మీకు అందరూ చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళ సంఖ్య పెంచాలి. పక్కన పరిసరాల్లో 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు వాళ్ళ సంఖ్య పెంచాలి. పౌర్ణమి రోజున వచ్చేటువంటి పద్ధతులు మనం ప్రేరణ. కేవలం పౌర్ణమి రోజునే రమ్మని ఒక రోజు ముందు 2 రోజుల ముందు చెప్తే కూడా కాదు, 2-3 రోజుల ముందు వాళ్ళు కూర్చోబెట్టాలి. ఎందుకంటే హిందూ సమాజం కదా, స్పీడ్ అనుకుంటే వేగం. గంగాధర్ గారు వీళ్ళ అధ్యక్షుడు ధర్మాచార విభాగానికి ప్రాంతానికి మిమ్మల్ని చాలా మంచి మందికి పరిచయాలు. సూర్యనారాయణ గారు చాలా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. जय बोला पवन हनुमान की, जय बोला पवन हनुमान की, राजा रामचंद्र भगवान की. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి. జై శ్రీరామ్. కొండగట్టు ఇంకా కూడా మాతోటి 18వ గిరి ప్రదక్షిణలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పటి నుంచి అది మాలో పాల్గొంటున్నది. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో పవన్ హనుమాన్ కి. తుల్యవేగం, తుల్యవేగం, జితేంద్రియం, జితేంద్రియం, బుద్ధిమతాం, బుద్ధిమతాం, వరిష్ఠం, వరిష్ఠం, వాతాత్మజం, వాతాత్మజం, వానర, వానర, యూథ ముఖ్యం, యూథ ముఖ్యం, శ్రీరామదూతం, శ్రీరామదూతం, శరణం ప్రపద్యే, శరణం ప్రపద్యే, బజరంగ బలి హనుమాన్ కి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, పవన్ సుత హనుమాన్ కి, పవన్ సుత హనుమాన్ కి. జై శ్రీరామ్. కవచం చేయడానికి ఈవో గారు ఒప్పుకున్నారు. ఇక్కడ కవచం శ్రద్ధగా జరిగే విధంగా నేను పురమాయిస్తానని చెప్పడం జరిగింది. అది పెద్ద మంచి మాట. మనకి సాక్షి కనుకుంటాను. కొండగట్టు గిరి ప్రదక్షిణ కొత్త జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అంటే అయిపోతుండే కొత్త రూటు కొండగట్టు అంజన కొత్త రూటు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వనమూలికల కొండగట్టు. ఇది ఈ కాయలు అరుదుగా కనిపిస్తాయి. ఇవి మనకు వీటిని ఏం కాయలు అంటారో కూడా తెలియదు. ఈ చెట్టు చూడండి, దొండకాయ లాగానే ఉంది, కానీ దొండ చెట్టు కాదు ఇది. ఈ వనమూలికలకు ఇది ఒక ప్రసిద్ధి చెట్టు, అందుకే మన కొండగట్టు సంజీవిని అంటారు. అన్న, ఈ చెట్టు పేరు తెలుసా నీకు? ఇది మరి దొండ చెట్టు కాయలాగా ఉన్నాయి, కానీ ఇది ఏం చెట్టో కూడా మనకు తెలియదు. కాయ చూపించి ఒకసారి ఎట్లా ఉంది ఇది. కాయలు కాసినాయి. అన్న ఇదేంటిదే? అడవిలో ఇప్పుడు మనకు తెలియదు అన్నాం. తెలిసిన గిరి ప్రదక్షిణలో ఒక అన్న కలిసిండు, అడిగితే అడవి బీర అని చెప్తాడు. ఇది అడవి బీర చెట్టు అంట. కానీ మన బీరకాయలు ఏమో పొడవుగా పెద్దగా ఉంటాయి, ఈ అడవి బీర ఏమో చిన్నగా ఉంటాయి. ఇది న్యాచురల్.
जय बोलो पवन हनुमान की जय, रामचंद्र भगवान की जय, मनोजवम मारुतिप्रिय वेगम रामचंद्र भगवान